హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ ఆలూ టిక్కీ. దీన్ని చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆలూ వేసి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఆలూ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మిక్సీ జార్ తీసుకొని 120 గ్రాముల పుట్నాల పప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉడికించిన ఆలు పొట్టు తీసి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఆలు మిశ్రమాన్ని ఈ విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఆలు చేతికి అంటుకోకుండా టిక్కీలు స్మూత్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. మనం తయారు చేసిన టిక్కీలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆలూ టిక్కీ రెడీ. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.